నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నిక్స్ ఎపిసోడ్ 781కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 22, 2020 టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు నేను న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఫేస్బుక్ అండ్ రిలయన్స్ ఈ రెండు కొంచెం పార్ట్నర్స్ అవుతాయని. ఫేస్బుక్ ఇప్పుడు రిలయన్స్ జియోలో 9.99% అంటే దగ్గర 10% వాటాను అయితే కొనుక్కుంది. ఈ 10% వాటా వీళ్ళు ఎంత కొన్నారంటే $5.7 బిలియన్ కొన్నారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 43,574 కోట్లు పెట్టి 10% వాటాని రిలయన్స్ జియోలో అయితే ఫేస్బుక్ అయితే కొనుక్కుంది. అంతేకాదు రెండు కలిసి అయితే వర్క్ చేయబోతున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ సేవలను అయితే రిలయన్స్ తీసుకోబోతుంది, రిలయన్స్ సేవలను ఫేస్బుక్ కూడా తీసుకుంటుంది. ఎలా అంటే ఇప్పుడు రిలయన్స్ జియో మార్ట్స్ ఇట్లా ఉంటాయి కదా రీటైల్స్, సో వాటితో వాట్సాప్ని అయితే అనుసంధానం చేయబోతుంది. సో మీరు వాట్సాప్ నుంచి చెక్ చేసుకోవచ్చు మీ చుట్టుపక్కల రిలయన్స్ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి. సో అవన్నీ మీరు వాట్సాప్ నుంచి చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు, లేకపోతే ఆన్లైన్ డెలివరీస్ ఇట్లాంటివి ఏమైనా చేస్తారేమో. ప్రజెంట్ అయితే వీళ్ళైతే వాట్సాప్ని అయితే రిలయన్స్ మార్ట్ కోసం అయితే యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకా జియో విషయానికి వస్తే మాత్రం ఏదైతే రిలయన్స్ మూవీస్ ఉంటాయో వాటిని ఫేస్బుక్ అండ్ వాట్సాప్ యూజ్ చేసుకునే విధంగా వాళ్ళకైతే రిలయన్స్ సైడ్ నుంచి అయితే కంటెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇట్లా రెండు గ్రూప్స్ అయితే కలిసి వర్క్ చేయబోతున్నాయి, ఫేస్బుక్ అండ్ రిలయన్స్ గ్రూప్స్ అయితే. నెక్స్ట్ మనకి ఫోర్ట్నైట్ సంబంధించి ఫోర్ట్నైట్ గేమ్ ఎట్టకేలకు ప్లే స్టోర్కి అయితే వచ్చింది. ఇంతకుముందు వరకు ఈ గేమ్ మనకి ప్లే స్టోర్ అవైలబుల్గా ఉండేది కాదు. కొన్ని మొబైల్ బ్రాండ్స్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని కొన్ని మొబైల్స్కి అయితే ఈ గేమ్ అయితే ఇచ్చేవాళ్ళు, కానీ డైరెక్ట్ ప్లే స్టోర్కి అయితే వీళ్ళు ఎప్పుడు తీసుకొని రాలేదు. ఎందుకంటే ప్లే స్టోర్కి తీసుకొని వస్తే 30% రెవెన్యూ ఏదైతే జనరేట్ చేస్తుందో గేమ్ అది గూగుల్కి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళు తీసుకొని రాలేదు. ఇప్పుడు మేబీ ఏమైనా ఒప్పందం కుదిరినట్లుంది. వీళ్ళైతే ఈ గేమ్ని ఇప్పుడు ఫోర్ట్నైట్ని ప్లే స్టోర్కి అయితే తీసుకొని వచ్చారు. పబ్జీ వచ్చినప్పుడే చాలామంది ఫోర్ట్నైట్ని ప్లే స్టోర్కి తీసుకురమ్మని అడిగారు, కానీ అప్పుడు వాళ్ళు తీసుకొని రాలేదు. ఇప్పుడు పబ్జీ చాలా గ్రో అయింది. చూడాలి, ఫోర్ట్నైట్ ఇప్పుడు ప్లే స్టోర్కి వచ్చింది కాబట్టి ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. కింద నేను లింక్ ప్రొవైడ్ చేసిన డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాకు ఒపేరా నుంచి ఒపేరా బ్రౌజర్లో డెస్క్టాప్ బ్రౌజర్లో ఇన్స్టాగ్రామ్ని అయితే వీళ్ళు ఇంటిగ్రేట్ చేసేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీకు డైరెక్ట్ కనిపిస్తుంటుంది, అక్కడ నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాకు రియల్మీ నుంచి రియల్మీ బ్యాండ్కి అప్డేట్ అయితే ఇచ్చింది. అప్డేట్లో చాలా వరకు చేంజెస్ అయితే వీళ్ళు చేశారు. ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి యూఐని కొద్దిగా ఆప్టిమైజ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. వెదర్ సంబంధించిన ఫీచర్స్ యాడ్ చేసినట్టు చెప్తున్నారు. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ని యాడ్ చేసినట్టు చెప్తున్నారు. హార్ట్ రేట్ సెన్సర్ యాక్యురసీని పెంచినట్టు చెప్తున్నారు. అండ్ మెసేజ్ డిస్ప్లే టైం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఇంక్రీజ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. మెసేజ్ వచ్చింది ఎమ్మటే మనకి కనపడకుండా పోయింది అది. ఇప్పుడు కొద్దిసేపు మనం మెసేజ్ చూసుకోవచ్చు మెసేజ్ వస్తే. సో దాన్ని ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. అంతేకాకుండా సింక్ స్పీడ్ ఉంటుంది కదా మనకి యాప్ నుంచి డేటా మొబైల్కి ఏదైతే సింక్ అవుతుందో ఆ స్పీడ్ని కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేసినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ బ్యాండ్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు టచ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 5 seconds బ్యాండ్ రీస్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు ఈ అప్డేట్లో. కాకపోతే కొన్ని ఫీచర్స్ ఇంకా యాడ్ చేయాల్సి ఉంటుంది. క్లాక్లో డేట్ ఉండదు, అండ్ ప్రీవియస్ మెసేజ్ చూసుకోడానికి ఉండదు. మనకి ఏం మెసేజ్ వచ్చినాయో అట్లా వచ్చి వెళ్ళిపోతుంటాయి, కానీ మనం అవి ఒకసారి ఒక 5 మెసేజెస్ అయినా మనం చూస్తున్న విధంగా తీసుకొస్తే బాగుంటుంది. రియల్మీ బ్యాండ్ రివ్యూ ఆల్రెడీ చేస్తాను, అక్కడ మొత్తం మెన్షన్ చేసి ఆ వీడియో చూడకపోతే కార్డ్స్ వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ అనలిస్ట్ మింగ్ చూ కియో ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఐఫోన్ 12 1 month డిలే అవుతాయి అని చెప్తున్నారు. ప్రొడక్షన్ అయితే డిలే అయినట్లు చెప్తున్నారు. అంటే యాక్చువల్గా అయితే ఐఫోన్ 12 సిరీస్ ఐఫోన్ ఫ్లాగ్షిప్ సిరీస్ అయితే సెప్టెంబర్లో వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేబీ అక్టోబర్ కానీ నవంబర్ కానీ మనం ఐఫోన్ 12 అయితే కొద్దిగా పోస్ట్పోన్ అయితే అవ్వచ్చు అని చెప్పేసి మింగ్ చూ కియో చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఏదైతే ఐఫోన్ SE Plus అండ్ రీసెంట్గా జాన్ ప్రాసెసర్ చెప్పారు మనకి ఐఫోన్ SE Plus కూడా తీసుకొని రాబోతుంది యాపిల్ అని చెప్పేసి, తొందరలోనే తీసుకొస్తుందని చెప్పేసి చెప్పాడు. కాకపోతే మింగ్ చూ కియో చెప్తున్న ప్రకారం చూసుకుంటే దాని ప్రొడక్షన్ కూడా డిలే అవుతున్నట్లు. ఈ ఇయర్ అయితే అసలు ఐఫోన్ SE Plus రాకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ 2021లో ఐఫోన్ SE Plus వస్తుందని చెప్పేసి మింగ్ చూ కియో అయితే చెప్తున్నాడు. చూద్దాం మరి ఇద్దరులో ఏది నిజమవుతుంది. మింగ్ చూ కియో కూడా యాపిల్కి సంబంధించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ చూద్దాం ఐఫోన్ SE Plus ఎప్పుడు వస్తుందో. మరి ఐఫోన్ 12 అయితే ఈ ఇయర్లోనే వస్తుంది, కాకపోతే 1 month లేట్ అయితే అవుతుందని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఎంఐ ఎలక్ట్రిక్ బైక్ 1S అని చెప్పేసి ఒక బైక్ని అయితే అనౌన్స్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి $282, $21,500 దాకా ఉంటుంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. ఇది ఎలక్ట్రిక్ బైక్, ఇది ఫోల్డబుల్ అనమాట, మనం ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు. వెయిట్ వచ్చేసరికి 12.5 kg అయితే ఉంది వెయిట్. అండ్ ఇది 25 km/h స్పీడ్లో అయితే వెళ్ళగలదు. మ్యాక్సిమం 30 km వరకు వెళ్ళగలదు ఒకసారి దీన్ని ఛార్జింగ్ పెడితే. ఇంకా వెయిట్ వచ్చేసరికి 75 kg వెయిట్ అయితే దీని మీద అయితే ఇది క్యారీ చేయగలదు. నెక్స్ట్ మనకు నోకియా నుంచి నోకియా 5.3 కూడా బాండ్ కేసు అయితే తీసుకొని వస్తుంది. రీసెంట్గా తెలిసింది నోకియా బాండ్ సిరీస్తో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. దానికి సంబంధించి వాళ్ళు కేసెస్ అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు నోకియా 5.3 మొబైల్ కూడా వీళ్ళు 007 కేసు అయితే తీసుకొని రాబోతున్నారు. కేవలార్ ఫినిష్లో ఇది వస్తుంది. దీని ప్రైస్ దగ్గర $3,000 దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఐక్యూ నుంచి ఐక్యూ నియో 3 అని చెప్పేసి ఒక ఫోన్
ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. రేపైతే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫోన్ సంబంధించి ఇంకొక ఫీచర్ అయితే వీళ్ళు టీచ్ చేశారు. దీనిలో 4500 mAh బ్యాటరీ ఉండబోతున్నట్లుగా 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతున్నట్టు చెప్తున్నారు. 58 minutesలోనే కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయిపోయింది ఫోన్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతోపాటు రేపు iQOO 3 ప్రైస్ అయితే వీళ్ళు కట్ చేయబోతున్నారు. iQOO ఇండియా పేజ్ అయితే iQOO 3 ప్రైస్ కట్ చేయబోతున్నట్లుగా ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది. యాక్చువల్గా అయితే ఈ ఫోన్ లాంచ్ చేసింది వీళ్ళు 36,990 రూపాయలకు లాంచ్ చేస్తారు. రీసెంట్గా GST హైక్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఫోన్ ప్రైస్ 38,990 రూపాయలు ఉంది. మళ్ళీ దీని ప్రైస్ కట్ చేస్తున్నారు. మళ్ళీ 36,990 రూపాయలకు తీసుకెళ్తారు, లేకపోతే దానికంటే తక్కువ రేటుకి 35,000 రూపాయల లోపు తీసుకొని వస్తారో చూడాలి. ప్రజెంట్ అయితే ఇండియన్ మార్కెట్లో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో తక్కువ రేట్లో ఉన్న ఫోన్ అయితే ఇదే iQOO 3. నెక్స్ట్ ఇంకా ఒప్పో నుంచి ఒప్పో రెనో 3A అని చెప్పేసి ఒక ఫోన్ అయితే ఇండియాకి అయితే తీసుకొని రాబోతుంది. ఈ ఫోన్లో AMOLED స్క్రీన్ ఉంటుంది. 6.44 inch ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్. బ్యాక్ సైడ్ వస్తారు క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంటుంది. 4025 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఎంత ప్రైస్ తీసుకొస్తారో తెలియదు కానీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇది ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ అయితే తొందరలో నొప్పి ఇండియాకి అయితే తీసుకొని రాబోతుంది. రెనో సిరీస్ కాబట్టి ప్రైజెస్ చాలా ఎక్కువ పెడుతూ ఉంటారు. ఆఫ్లైన్ ఫోకస్ చేసి ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకా సామ్సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా DSO స్కోర్ చూసుకుంటే 122 స్కోర్ చేసింది. 6th ప్లేస్లో ఉంది ఓవరాల్ స్కోర్ ప్రకారం చూసుకుంటే. ఫోటోలో అయితే చాలా ఎక్కువ స్కోర్ చేసింది. ఫోటోలో 132 స్కోర్ చేసింది. వీడియోలో వచ్చేసరికి 1 or 2 మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 122 స్కోర్ చేసింది. సో DSO చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఫోటో డిపార్ట్మెంట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది S20 అల్ట్రా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కలర్స్ విషయంలో కానీ, డీటెయిల్స్ విషయంలో కానీ, కాంట్రాస్ట్ కానీ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి. డైనమిక్ టెన్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కాకపోతే వీడియో విషయానికి వస్తే మాత్రం దీనిలో డ్యూయల్ పిక్స్లో ఆడడం ఇష్టం లేదు. సో ఆటో ఫోకసింగ్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, కొద్దిగా స్లోగా అవుతుంది. సో వీడియో డిపార్ట్మెంట్లో కొద్దిగా ఇది మైనస్ అయిందని చెప్పేసి మాత్రం వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో అయితే Huawei P40 Pro ఉంది. సెకండ్ ప్లేస్లో Honor 30 Pro Plus ఉంది. థర్డ్ ప్లేస్లో Oppo Find X2 Pro ఉంది. ఫోర్త్ ప్లేస్లో MI 10 Pro అండ్ ఫిఫ్త్ ప్లేస్లో Mate 30 Pro 5G. సిక్స్త్ ప్లేస్లో Honor V30 Proతో పాటు S20 అల్ట్రా అయితే కొనసాగుతుంది. DSO హైయెస్ట్ స్కోర్స్ తీసుకుంటే. అండ్ రియల్మీ కూడా ఒక 5G ఫోన్ తీసుకొని రాబోతుంది. రేపు అయితే రియల్మీ 5G ఫోన్ ఒకటి లాంచ్ చేయబోతున్నట్లుగా వాళ్ళ వివో అకౌంట్లో చెప్తున్నారు వీళ్ళు. సో ఇది మేబీ రీసెంట్గా సర్టిఫై పొందిందో TNA సర్టిఫికేషన్ పొందింది. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో ఫోన్ రాబోతున్నట్లుగా మేబీ ఆ ఫోన్ రేపు వీళ్ళు లాంచ్ చేయొచ్చు. అది రియల్మీ X3. అండ్ ఇండియాలో కూడా ఒక ఫోన్ అయితే వస్తుంది, రియల్మీ X3 సూపర్ జూమ్ అని చెప్పేసి ఇంకో ఫోన్ కూడా ఉంది. అది 855+ ప్రాసెసర్తో రావచ్చు. 855+ 5G ప్రాసెసర్తో. చూడాలి మరి రేపు అసలు ఎగ్జాక్ట్గా ఏ ఫోన్ లాంచ్ చేస్తున్నారు చైనాలో. అది 765తో వస్తుందా, 855+తో వస్తుందా, అవన్నీ మనకి రేపు తెలుస్తాయి. ఇది సెకండ్ 5G ఫోన్ అని చెప్పొచ్చు రియల్మీ సిరీస్లో. రియల్మీ X50 5G ఫోన్ ఒకటి లాంచ్ చేసింది ఆల్రెడీ. రేపైతే సెకండ్ 5G ఫోన్ లాంచ్ చేయబోతున్నారు రియల్మీ బ్రాండ్లో. రేపు దీనికి సంబంధించి మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ ఇంక షామీ నుంచి షామీ ఒక క్లామ్ షెల్ డిజైన్ అయితే పేటెంట్ ఫైల్ చేసింది. క్లామ్ షెల్ అంటే సామ్సంగ్ జెట్ ఫ్లిప్ ఉంటుంది కదా ఫోన్, అట్లనే మనకి షామీ నుంచి కూడా ఒక ఫోన్ అయితే రాబోతుంది. సేమ్ డిజైన్లో ఫోన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకో చిన్న డిస్ప్లే కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది ఇంకొక ఫోల్డబుల్ ఫోన్ షామీ నుంచి అయితే మేబీ ఫ్యూచర్లో మనం షామీ బ్రాండ్ మీద ఈ ఫోన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ట్యాబ్లెట్ మార్కెట్ ఆఫ్ చేయలేదని చెప్పేసి ఇంతకుముందే వీళ్ళ జనరల్ మేనేజర్ అయితే అనౌన్స్ చేశాడు. ఇప్పుడు రెడ్మీ ప్యాడ్ 5G అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే బయటకు వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది ప్రమోషనల్ ఇమేజ్ లా కనిపిస్తుంది. ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ దీనిలో కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మొత్తం ఓవరాల్గా ట్యాబ్ చూడడానికి అయితే చాలా తక్కువ బెజల్స్తో కనిపిస్తుంది. లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ ఉన్నట్లు అక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉన్నట్లు, సోనీ సెన్సర్ ఉన్నట్లు అక్కడ మెన్షన్ చేశారు. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లుగా, 90 Hz డిస్ప్లేతో రాబోతున్నట్లుగా, క్వాడ్ స్పీకర్స్ ఉన్నట్లు అక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్గా ఇది AMOLED స్క్రీన్, IPS LCD డిస్ప్లే ఏం మెన్షన్ చేయలేదు. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే అక్కడ 199 yuan ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి 21,000 రూపాయలు దాకా ఉంటుంది. ట్యాబ్ అయితే రెడ్మీ బ్రాండ్ మీద వీళ్ళు తొందరగా లాంచ్ చేయొచ్చు. ఇండియాకి అయితే మాక్సిమం ఈ ట్యాబ్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇంతకుముందు అడిగాము మేము ఎందుకు ట్యాబ్స్ తీసుకురావట్లేదు ఇండియాకి అని చెప్పేసి. వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇండియాలో ట్యాబ్కి అంత పెద్ద మార్కెట్ లేదని చెప్పేసి చెప్తున్నారు, అందుకే తీసుకురాలేదని మాత్రం చెప్పారు. చూద్దాం మరి ఇట్లాంటి ఈ ఇయర్ అయినా మనం తీసుకొని వస్తారేమో ట్యాబ్స్. నెక్స్ట్ ఫైనల్స్ మనకి జొమాటో నుంచి. జొమాటో ఎవరైతే డెలివరీ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళైతే ఒక ఆర్డర్ అయితే వేశారు. సో ఆరోగ్య సేతు యాప్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది మొత్తం అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు వార్నింగ్ అయితే వస్తుంది ఆరోగ్య సేతు యాప్లో. సో అట్లా మీరు కొద్దిగా సేఫ్గా అయితే ఉండొచ్చు. చాలా మంది అయితే బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవడానికి కూడా భయపడుతున్నారు, ఎందుకంటే ఎక్కడి నుంచి వైరస్ వస్తుందేమో అర్థం
అర్థం కాకుండా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. ఇది కొద్దిగా జనాల్లో భయాన్ని తొలగించడానికి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జొమాటో అయితే. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందని ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నో చాలా మంది అడుగుతున్నారు ఇదేంది లాస్ట్లో అషుం బుషుం అంటున్నాం అని చెప్పేసి. అషుం బుషుం కాదు అది. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై అని చెప్పేసి దాని మీనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ అయితే సేఫ్గా ఉండండి, ఇళ్ళల్లో ఉండండి, బయటకి అయితే వెళ్ళకండి. సో ఎప్పుడైతే దీనికి వ్యాక్సిన్ అండ్ మెడిసిన్ వస్తుందో అప్పుడే మనం దీని నుంచి సర్వైవ్ అవ్వగలం. అప్పటి వరకు కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉండండి.